హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ తను. ఈరోజు టిఫిన్ నేను సేమియా పులిహోర అయితే చేస్తున్నానండి. దాని గురించి ముందుగా సేమియాని అయితే ఉడకబెట్టుకోవాలి. సేమియా ఉడికిన తర్వాత కన్నాల టైపు జల్లెడలో ఉండి గిన్నె ఏదన్నా ఉంటే మీ దగ్గర దాంట్లోకి తీసేసుకోవాలండి. ఆ తర్వాత పులిహోరకు కావాల్సిన పోపులన్నీ వేపుకోవాలండి. వేరుశనగ పిక్కలు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పసుపు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి వేపుకోవాలండి. ఆ తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న సేమియా అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. దానిలో కొంచెం కొత్తిమీర, క్యారెట్ తురుము, నిమ్మకాయ రసము వేసుకుని మళ్ళీ లాస్ట్లో ఒకసారి కలుపుకోవాలండి. ఎప్పుడు సేమియా ఉప్మా తిని తిని బోరు కొట్టిన వాళ్ళు ఒకసారి ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. సేమియా పులిహోర చాలా బాగుంటుందండి. ఏం చెప్పింది? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చెప్పు. చెప్పు. ట్వింకిల్ ట్వింకిల్ చెప్పు. చెప్పు. లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై. వేదైతే పడుకుండిపోయాడండి, అందుకే ఇద్దరిని కలిపి ఆడించడానికి అయితే కుదరలేదండి. క్రియాన్ష్కి బిగ్ స్మాల్ చెప్తున్నానండి. ఇప్పటికి ఒక 50% అయితే అర్థమైంది. ఇంకొంచెం టైం పట్టేలా ఉంది. ఇది ఇదేంటిది? ఏంటిది? ఏంటిది? రేస్ కార్. ఇది ఇక్కడ రెడ్. బయటికి రాకూడదు, ఆ మధ్యలోనే వేయాలి, బయటికి రాకూడదు. వెయ్యి. చూడు ఇంకేం కలర్స్ ఉన్నాయి. తీసుకో, ఎల్లో తీసుకో. అయితే వేసే, ఎల్లో వేసి. కలర్ ఏంటిది? బ్రౌన్. ఇలా పట్టుకో. అయ్యి బయటికి రాకూడదు, ఆ సర్కిల్లోనే వేయాలి. ఇది ఏం కలరా? బ్లాక్. ఏయ్, కలర్ ఏంటిది? గ్రీన్ కలర్ వేసి. నెక్స్ట్ ఏం కలర్ ఉంది? ఏంటిది? మంకీ బనానాయే. చూడు, ఇది చూడు. మంకీ బనానా తోటకి వెళ్ళింది. మంకీ బనానా చూసింది. మంకీ బనానా కోసింది. గట్టిగా చెప్పు నాన్న. కోసింది. మంకీ బనానా తొక్క తీసింది. మంకీ బనానా తింటుంది. చెప్పు, నువ్వు చెప్పు. ఏంటి చెప్పదు? పాప ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్. ఇది వాట్ నెక్స్ట్ అనే సీక్వెన్స్ కార్డ్స్ అండి. దీంట్లో ఒకదాని తర్వాత ఒకటి ఏమవుతుందో చెప్పాలి. దీనివల్ల సెంటెన్స్ ఫార్మేషన్ అయితే వస్తుంది. క్రియాన్స్ని అడుగుతుంటే ఆ సెంటెన్స్ అంతా చెప్పకుండా ఐస్ క్రీము, మంకీ, బనానా అని చెప్తున్నాడండి. సెంటెన్స్ ఫార్మేషన్ అయితే ఇంకా రాలేదు. చెప్పు. పాప ఐస్ క్రీమ్ ఈటింగ్. మళ్ళీ చెప్పు. పాప ఐస్ క్రీమ్ ఈటింగ్. చెప్పు. క్యాపిటల్ ఎం. క్రియాన్స్ క్యాపిటల్ ఎం.
క్రియాన్ష్ అయితే స్కూల్కి వెళ్తున్నాడండి. బయటికి వెళ్ళినప్పుడు వాడి చెప్పులు వాడే వేసుకుంటాడండి. మనం మర్చిపోతే మన చెప్పులు కూడా తెచ్చిస్తాడు. క్రియాన్ష్ స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను వంట అయితే స్టార్ట్ చేశానండి. ఈరోజు మాకు పాలు పోసే ఆంటీ పాలు ఎక్కువ మిగిలిపోయినాయి, ఎవరో తీసుకోలేదమ్మా తీసుకోండి అని చెప్పి తీసుకొచ్చింది. తీసుకొస్తే నేనైతే పాలు తీసుకొని ఇక్కడ బాదం మిల్క్ అయితే చేస్తున్నానండి. దాని గురించి ముందుగా కోవా అయితే రెడీ చేసుకుంటున్నాను. కోవా నేను కరెంట్ కుక్కర్లో చేస్తున్నానండి. కరెంట్ కుక్కర్లో అయితే మనిషి దగ్గర ఉండక్కర్లేదు. పంచదార వేసిన తర్వాత కొంతసేపటికి దగ్గర పడుతుందండి, అప్పుడు ఉంటే సరిపోతుంది. అప్పుడు వరకు అవసరం లేదు. బాదం మిల్క్ కోవా గట్టిగా అవ్వాల్సిన అవసరం లేదండి, కొంచెం పలచగానే ఉండాలండి. బాదం మిల్క్ కోసం కొన్ని బాదం పిక్కలు పిస్తా అయితే నానబెట్టానండి. తొక్క తీసిన తర్వాత దాంట్లో కొంచెం ఇలాచీ వేసి పేస్ట్లా చేశాను. పాన్లో నేను కొంచెం పసుపు వేసి ఫ్రై చేశానండి, కొంచెం వాసన పోయేంత వరకుని. బయట అయితే ఫుడ్ కలర్ వేస్తారు, ఫుడ్ కలర్ అంత మంచిది కాదని చెప్పి నేనైతే పసుపు వేసాను. పసుపు కొంతసేపు వేపుకున్న తర్వాత పాలు అయితే వేసానండి. పాలు కొంచెం మరిగిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే వేసానండి. ఆ పాలు మరిగిన తర్వాత కొంచెం లైట్గా పంచదార అయితే వేసుకోవాలండి, ఎందుకంటే కోవాలో కూడా మనం పంచదార వేసాం కాబట్టి రెండిట్లో పంచదార ఎక్కువైపోయి పాలు మరి తియ్యగా అయిపోతాయి. పాలు కొంచెం చల్లారిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కోవా దీంట్లో వేసి కలుపుకోవాలండి. అంతే, బాదం మిల్క్ అయితే రెడీ అయిపోతుంది. ఈ బాదం మిల్క్ చాలా హెల్దీ అండి. పిల్లలకి ఇచ్చేటప్పుడు మాత్రం కొంచెం షుగర్ తక్కువ వేసి ఇవ్వండి, షుగర్ మంచిది కాదు. బెల్లంతో చేస్తే పాలన్నీ విరిగిపోతాయి కాబట్టి అందుకనే బెల్లం వేయలేదండి, అందుకే షుగర్తో చేయాల్సి వచ్చింది. ఇలా కోవా రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి బాదం మిల్క్ కలిపి ఇవ్వచ్చండి. ఇప్పుడు నాకు వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే క్రియాన్ష్కి బాదం మిల్క్ కనిపించకుండా దాయాలండి. థెరపీ అయిపోయిన తర్వాత మేము ఇంటికైతే బయలుదేరిపోయామండి. ఎందుకంటే చాలా చల్లగా ఉన్నది, పిల్లలకి దగ్గు జలుబు చేసేసింది, అందుకని ఇంటికి వెళ్ళిపోవచ్చని బయలుదేరాము. అయితే ఏమైందంటే సడన్గా మా బండిలో పెట్రోల్ అయిపోయింది. మా హస్బెండ్ అయితే చూసుకోలేదు ఆ విషయము. లక్కీగా పెట్రోల్ బంక్ కొంచెం దగ్గరలో ఉండగానే ఆగిపోయిందండి. పిల్లల్ని ఎత్తుకుని నడుచుకుని వస్తుంటే ఒక ఆయన అయితే హెల్ప్ చేశారండి మాకు. అతను కాలుతో మా బండిని అయితే పెట్రోల్ బంక్ వరకు తోశారు. ఆయన కనీసం 2-3కైనా రోజు అవసరమైన వాళ్ళకి హెల్ప్ చేస్తారంటండి. అమ్మయ్య, అతను బాగానే హెల్ప్ చేశాడు, లేకపోతే పిల్లలతో చాలా ఇబ్బంది పడదాం అనుకున్నామండి. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ జరిగిందండి. దేవుడైతే బాగా ఫిక్స్ అయిపోయాడు ఈరోజు మమ్మల్ని నడిపించాలని. ఇక్కడ మా పరిస్థితి దేవుడు వరం ఇచ్చిన పూజారి అయితే వరం ఇవ్వలేదండి మాకు. పెట్రోల్ బంక్ దగ్గర నేను పక్కన నుంచున్నానండి. మా హస్బెండ్ క్రియాన్షన్ తీసుకుని పెట్రోల్ కొట్టించడానికి వెళ్ళారు. వెళ్తే వాడు కింద దిగేసి పరిగెడుతున్నాడని చెప్పి ఒక చేతితోటి వాడిని పట్టుకుని ఇంకొక చేతితో డిక్కీ అయితే ఎత్తి పట్టుకున్నారు. క్రియాన్ష్ అలా పరిగెట్టేసరికి ఎక్కడేదో గుద్దేస్తుందో అని చెప్పి ఆ చేతిలో ఉన్న కీస్ వచ్చి డిక్కీలో పెట్టారంటండి. క్రియాన్ష్ అయితే వాళ్ళ డాడీ చేయి పట్టుకున్నారని ఆ చేయి విదిలించుకోవడానికి ట్రై చేస్తే డిక్కీని అయితే క్లోజ్ చేసేసాడండి. కీస్ దాంట్లో ఉండిపోయినాయి. ఒక 2-3 మెకానిక్ షాపులకి అయితే తిరిగాము, ఎవరో డిక్కీ అయితే ఓపెన్ చేయలేమని చెప్పారండి. అప్పటికే పిల్లలు ఉండట్లేదండి. ఇంకా నేను ఆటో బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. అప్పుడే ఒక అతను వచ్చి చెప్పారు ఇక్కడ డూప్లికేట్ కీస్ చేస్తారంటే అక్కడికి వెళ్ళి మా హస్బెండ్ వాళ్ళని తీసుకుని వచ్చారండి. కరెక్ట్గా 10 మినిట్స్లో ఉండి కీ అయితే రెడీ చేసి ఇచ్చేసాడు అతను. ఏంటో అండి, మాకు అన్నీ ఇలాగే జరుగుతాయి కామెడీగా. అనుకున్న దానికి ఎప్పుడూ రివర్స్లో అవుతూ ఉంటుంది. 6 గంటలకి ఇంటికి బయలుదేరామండి, బాగా చలిగా ఉందని చెప్పి. ఇంటికి వచ్చేసరికి ఈ టైం అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.